హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ కాజు గ్రేవీ కర్రీ, మసాలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మష్రూమ్స్ని అయితే ఒక 5 minutes to 10 minutes ఆయిల్లో వేపుకుంటే దాంట్లో ఉన్న నీరంతా కూడా పోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి కొంచెం ఎర్రబడగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ముక్కలను కూడా వేసుకొని ఆయిల్లో ముక్క మొత్తం కూడా బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ టొమాటోస్ ముక్కలను కూడా బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని మళ్ళీ గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. జీడిపప్పులు కూడా కొన్ని వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి స్లైసెస్గా కోసుకొని 2 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మష్రూమ్ కర్రీ కోసం నేనైతే తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని ఓసారి గరిటెతో మళ్ళీ కలుపుకోవాలి. ఈ మష్రూమ్ కర్రీ కోసం నేనైతే ఒక 200 గ్రాముల మష్రూమ్స్ని అయితే తీసుకున్నాను. 2 టొమాటోస్, 2 ఉల్లిపాయలు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా అయితే తీసుకున్నాను. టర్మరిక్ పౌడర్, పసుపును కూడా 1 స్పూన్ వేసుకొని మళ్ళీ గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ అనేది, టొమాటో ముక్క మగ్గింది కదా, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం టొమాటో, ఉల్లిపాయ, ఇంకా కొరియండర్, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి ఇవన్నిటిని కూడా శుభ్రంగా కడిగి స్లైసెస్ ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఇది మొత్తం బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. తర్వాత మనం రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. కారం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగానే వేసుకోవచ్చు. ఈ గ్రేవీ అంతా కూడా బాగా మగ్గించుకోవాలి, బాగా ఉడికించుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి. ఈ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి వేపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మష్రూమ్ పీసెస్, వాటిని అయితే వేసుకొని మనం ఒక 10 minutes పాటు బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది పల్చగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. గ్రేవీ పల్చగా అనిపించినప్పుడు మనం జీడిపప్పుల్ని ఒక 10 జీడిపప్పులు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అయితే కూడా యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది థిక్ అవుతుంది. తర్వాత దాల్చిన చెక్క, లవంగాల పొడి అనేది కూడా యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, జీడిపప్పు పేస్ట్ అనేది తయారు చేసుకున్నాను. దాన్ని అయితే కలుపుకున్నాను. గ్రేవీ అనేది కొద్దిగా చిక్కపడుతుంది, అయితే కలర్ అనేది కొంచెం తెల్లబడుతుంది. ఈ జీడిపప్పు కలర్ వల్ల అలా వస్తుంది. జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. తర్వాత ముక్క ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి. ఒక 15 minutes ఉడికిన తర్వాత ముక్క కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు చివరిలో కొరియండర్ లీవ్స్ని, కొత్తిమీరను వేసుకొని ఒక 5 minutes ఉడికించుకొని ఇంకా దింపుకోవడమే. 5 minutes కూడా అవసరం ఉండదు. 2 minutes ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్